నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఈ రోజుల్లో ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో ఏమీ తెలియడం లేదు. అప్పటి వరకు ఫిట్గా ఉన్నవారు సడన్గా హార్ట్ అటాక్తో అడ్డం పడుతున్నారు. ఇక ఇతర వ్యాధులతో బాధపడే వారి గురించి అయితే చెప్పనవసరమే లేదు. ఒక్కసారి హాస్పిటల్లో చేరితే ఇక అంతే సంగతులని చెప్పొచ్చు. వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించుకునేందుకు చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటూ ఉంటారు. ఏదైనా అనారోగ్య సమస్య వస్తే చాలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాలంటే ఖర్చు భయం, ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే సేవలపై అయోమయం. ఇలాంటి తరుణంలో పేదవారిని దృష్టిలో పెట్టుకుని వారి ఆందోళనలను తగ్గిస్తూ హైదరాబాద్లో ఓ కొత్త ఆసుపత్రి అందుబాటులోకి వచ్చింది. అత్యాధునిక పరికరాలతో కలిగిన ఆ ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ సేవలతో మంచి వైద్యం అందిస్తామని భరోసానిస్తోంది. ఆ హాస్పిటల్లో వైద్య సేవలు అనేవి సామాన్యులకు వరంగా మారుతున్నాయి. ఎవరైనా ఏ రాష్ట్రం వారైనా సరే వీటిని వినియోగించుకోవచ్చు. ఇంతకీ ఆ ఆసుపత్రి ఎక్కడ ఉంది, అది అందించే సేవలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. స్వాతంత్రం సిద్ధించి 7 దశాబ్దాలు దాటినా కూడా పేదవాడికి వైద్యం అనేది ఇంకా అందని ద్రాక్షగానే మిగిలింది. ఇలాంటి తరుణంలో పేదవాడికి కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించేందుకు కేకేశ్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నేనున్నానంటూ ప్రజల ముందుకొచ్చింది. మరి ఈ హాస్పిటల్ని పెట్టడానికి గల కారణం ఏంటి? ఈ హాస్పిటల్కి సంబంధించి కేకే అంటే కళ్యాణ్ కుమార్ గారు ప్రజలకి ఏం చేయబోతున్నారు, మరీ ముఖ్యంగా పేద ప్రజలకు ఎలాంటి వైద్యం అందించబోతున్నారు అన్నది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పేదలకు సేవ చేయాలన్న తపనతో వైద్య రంగంలోకి అడుగుపెట్టారు ప్రముఖ వ్యాపారవేత్త కళ్యాణ్ కుమార్. తన గారాల పట్టి స్వర పేరు మీద మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్ పరిధిలోని ప్రశాంత్ నగర్లో కేకేశ్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించారు. ఆసుపత్రిలో పూజా కార్యక్రమాలను నిర్వహించి ఓపీ సేవలను స్టార్ట్ చేశారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ అంగరంగ వైభవంగా హాస్పిటల్ ప్రారంభోత్సవ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ కళ్యాణ్ కుమార్, ఆయన తనయ స్వర, సీఈఓ అంజలితో పాటు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, ఫోర్ సైడ్స్ టీవీ చీఫ్ ఎడిటర్ నేతాజీ, ఛానల్ జనరల్ మేనేజర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఇకపోతే భాగ్యనగరంలో ప్రభుత్వాసుపత్రులతో పాటు వేల సంఖ్యలో ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, నర్సింగ్ హోంలు ఉన్నాయి. అయితే ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ లో లక్షలాది రూపాయలు వెచ్చించి వైద్యం పొందే ఆర్థిక స్తోమత లేని వారు వైద్యం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ప్రాణం మీద ఆశతో ప్రైవేట్ ఆసుపత్రులలో చేరి ఆస్తులన్నీ అమ్ముకుంటున్నారు. కోవిడ్ సమయంలో రోగుల నుంచి ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేశాయనే ఆరోపణలు వచ్చాయి. చివరకు రోగులు చనిపోవడంతో బంధువులు ఆందోళనకు దిగిన సందర్భాలు గతంలో చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పేదల కోసం ఆసుపత్రి ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు ప్రముఖ వ్యాపారవేత్త కళ్యాణ్ కుమార్. మిగతా ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు భిన్నంగా లాభాపేక్ష లేకుండా సామాన్యులకు వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆయన కేకేశ్వర ఆసుపత్రిని ప్రారంభించారు. పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో ఖరీదైన వైద్యాన్ని అందిస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ సేవలతో మంచి వైద్యం అందిస్తామని భరోసా ఇస్తున్నారు. వైద్య రంగంలో ప్రముఖులుగా పేరొందిన డాక్టర్లు ఈ ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. కేవలం పేద ప్రజల కోసం వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే హాస్పిటల్ను ప్రారంభించినట్లు యాజమాన్యం పేర్కొంది. అతి తక్కువ ధరలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్న సదుద్దేశంతోనే వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపింది. పూర్ పీపుల్ కు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే తన తండ్రి ఈ హాస్పిటల్ను ప్రారంభించారని ఆసుపత్రి సీఎండి కళ్యాణ్ కుమార్ గారి తనయ స్వర తెలిపారు. By helping poor peoples and doing our best. Thank you.
ఆసుపత్రికి తన పేరును పెట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఐ లవ్ యూ డాడీ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు స్వర. ఇక కేకే స్వర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలు, ల్యాబ్స్, థియేటర్స్, ఎమర్జెన్సీ వార్డ్స్ ఇలా అన్ని అందుబాటులో ఉన్నాయి. సుశిక్షితులైన వైద్యులతో నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు యాజమాన్యం చర్యలు తీసుకుంటోంది. హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా డాక్టర్ రోహిత్ రాథోడ్ మాట్లాడారు. యాజమాన్యం అతి తక్కువ ధరలకే ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తుందని ఆయన వెల్లడించారు. I congratulate KK sir and Venu sir for opening a great hospital at Bodupal, and yes, affordable prices lo corporate like rates lone like corporates kante takku rate lo affordable prices lo ee hospital lo anni surgeries gaani and also cath lab avanni kuda plan chesaru KK sir. Bodupal lo inta pedda hospital plan cheyadam annadi Bodupal janalaki chala like happiest thing anamata. So I am myself Dr. Rohit, orthopedic surgeon. I am also a part of this team. I am very proud to be part of this team. స్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఆసుపత్రిలో పనిచేసే స్టాఫ్ తో పాటు పలువురు పేషెంట్స్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడికి వచ్చే పేషెంట్స్ ను మంచి వాతావరణంలో రిసీవ్ చేసుకుని కన్న బిడ్డల్లా చూసుకుంటామని తెలిపారు ఓపీ సేవలను పర్యవేక్షిస్తున్న షీలా. 24/7 క్రిటికల్ కేర్ సార్ వాళ్ళందరూ అవైలబుల్గా ఉంటారు సార్ ఈ హాస్పిటల్లో. అండ్ సర్జరీస్ కూడా అంతా బాగానే జరుగుతాయి. అన్ని సర్జరీస్ కూడా అవుతాయి ఇందులో విత్ క్యాత్ ల్యాబ్ కూడా. ఫస్ట్ పేషెంట్ ఈజ్ ఒక ట్రస్ట్ అనేది, నమ్మకం అనేది ఏర్పరచుకోవాలి. మనం పేషెంట్ సైడ్ నుంచి ఒక నమ్మకం అనేది ఏర్పరచుకోవాలి సార్. ఒక మంచి ఉద్దేశంతో బోడుప్పల్ ఏరియాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను నెలకొల్పిన యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత వజ్రేష్ యాదవ్. ఈ సందర్భంగా హాస్పిటల్ మేనేజ్మెంట్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. తక్కువ ధరకే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుండటం శుభ పరిణామమని ఆయన పేర్కొన్నారు. మంచి హాస్పిటల్ ఓపెన్ చేసి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో మా రామారావు గారు మిగతా మిత్రులందరూ కూడా ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రజలకు తక్కువ రేట్లతో పేద ప్రజలందరికీ కూడా సేవ చేయాలని చెప్పి ఏదైతే కేకే స్వర అనే పేరుతో హాస్పిటల్ చేసుకుంటున్నామో, గతంలో మేము బోడుప్పల గ్రామం నుంచి ఇక్కడ మరి జాల్ మోరియన్ గారు ఇక్కడ ఒక రోడ్ గోల్డ్ కంపెనీని స్థాపించి ఆ రోజు ఇక్కడ ఏమీ లేదు. హాస్పిటల్ పోవాలంటే ఇక్కడి నుంచి సీతాపల్ మండి కానీ సికింద్రాబాద్ పోయే రోజులు ఉండేవి. ఈరోజు మన బోడుప్పల్ కార్పొరేషన్ అనే బ్రహ్మాండమైన హాస్పిటల్ వచ్చింది. ఇంత పెద్ద హాస్పిటల్ రావడం చాలా సంతోషం. పేద ప్రజలందరికీ కూడా సేవ చేయాలనే ఆలోచనతో పెట్టుకున్నటువంటి ఈ మిత్రులందరినీ కూడా నేను అభినందిస్తూ, రాబోయే రోజులలో ఖచ్చితంగా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీకు అండగా ఉంటాం. ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలంటే మీది కూడా తోడు కావాలని చెప్పి పేద ప్రజలందరికీ సేవ చేయాల్సిందిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజుల్లో పేదల కోసం ఇంత తక్కువ ధరలతో కార్పొరేట్ వైద్యాన్ని అందించడం అనేది మాటలు కాదన్నారు గుస్తీ జే నోరియా. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యంపై ప్రశంసల జల్లు కురిపిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు పేదల కోసం ఆలోచించే వ్యక్తులు చాలా అరుదని, అది కూడా ఈ జనరేషన్ లో ఉండటం అనేది మరీ అరుదని చెప్పారు రామారావు నాయుడు. Congratulations to KK Swara, and I would like to just say that medicines, in the healthcare ecosystem, medicine will cure a body, but here what I see is compassion will cure the soul. So I'm indeed very, very honored and happy to be here on the inauguration of KK Swara Hospital at Bodupal. This hospital will cater to the ecosystem and people around in and around Bodupal at rates, I'm sure, much lesser than what the other corporate hospitals will be charging, which and the people in Bodupal will not have to go far away to Jubilee Hills and other areas to get the same quality of treatment which is here right at their doorstep.
ప్రజలకు మెరుగైన వైద్యాన్ని, అది కూడా అతి తక్కువ ధరలకు అందించడం అనేది నిజంగా మెచ్చుకోదగ్గ అంశమని ఆయన వెల్లడించారు. ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా యాజమాన్యానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. మొత్తం మీద అత్యంత పేదలను దృష్టిలో పెట్టుకుని వారికి కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ధరలకే అందించాలనే నిర్ణయం తీసుకున్న యాజమాన్యంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమవుతోంది. The CEO of Foresights TV, we are up with another new project, KK Swara Healthcare Private Limited. Our mission is to provide high-end service in a with a corporate touch. And thank you.